హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఐ వ్లాగ్స్. చాలామంది స్టూడెంట్స్‌కి యూఎస్ రావాలని ఒక డ్రీమ్ ఉంటది. కాకపోతే డబ్బులు లేక ఆగిపోతారు. సరే రిస్క్ చేసి లోన్ తీసుకుందాం అనుకున్నా కూడా అసలు మనకి లోన్ వస్తదా? ఎందుకంటే ఫాదర్ ఫార్మరు అండ్ ఇన్‌కమ్ అంత లేదు. లేకపోతే మనకి ప్రాపర్టీస్ అంత లేవు అని చెప్పేసి అక్కడ బ్యాక్ స్టెప్ అయితారు. అట్లా అని చెప్పేసి కొంతమంది రిస్క్ చేసి ఎట్లా పడితే అందులో లోన్ తీసుకుంటారు. అండ్ తర్వాత దానికి ఇంట్రెస్ట్ కట్టలేక ఇదైపోతారు. ఇక ఈ వీడియోలో అయితే నేను ద బెస్ట్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ గురించి అయితే చెప్తా. సో మీరైతే మిస్ కాకుండా ఎండ్ వరకైతే చూడుర్రి. ఇక నేను చెప్పబోయే ఎడ్యుకేషన్ లోన్ పేరు వచ్చేసి గ్యాన్‌దాన్. గ్యాన్‌దాన్ ఏందంటే ఎవరైతే స్టూడెంట్స్ యూఎస్ గాని, యూకే గాని, కెనడా గాని ఏ కంట్రీ అన్నా గాని ఎళ్ళాలనుకోని డబ్బులు లేక ఆగిపోతారు గదా! సో వాళ్ళకేందంటే ఫైనాన్షియల్‌గా లోన్ ఇచ్చి వాళ్ళ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తది. సరే మరి బయట పబ్లిక్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, చాలా బ్యాంక్స్ ఉన్నాయి. గ్యాన్‌దాన్‌లోనే ఎందుకు తీసుకోవాలి నేను లోను అని అడిగితే గ్యాన్‌దాన్ వాళ్ళకి మల్టీనేషనల్ బ్యాంక్స్‌తోని టై అప్ ఉన్నది. నార్మల్‌గా బ్యాంకులు ఎట్లుంటాయి? నీకు లోన్ కావాలని నువ్వు పోతే, నీకు డాక్యుమెంట్స్ అయితే కావాలి. అవన్నీ తీసుకొనొస్తేనే నీకు లోన్ ఇస్తామని చెప్తారు. అవన్నీ తీసుకొని పోయి వాళ్ళ చుట్టూ తిరిగినంక కొన్ని రోజులు తిప్పించుకొని, నీకు ఇన్‌కమ్ తక్కువుంది, నీ క్రెడిట్ స్కోర్ తక్కువుంది, ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పేసి నీకు లోన్ అయితే అప్రూవ్ కాలేదని చెప్తారు. బట్ గ్యాన్‌దాన్ వాళ్ళు ఏం చేస్తారంటే, వన్స్ మీరు నా డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వుడుతోటే, వాళ్ళు మీకు పర్సనల్‌గా కాంటాక్ట్ అయ్యి అండ్ మీ బేసిక్ డీటెయిల్స్ తీసుకొని లోన్‌కి ఎలిజిబుల్ కాదా అని చెప్తారు. సో, వన్స్ నీకు లోన్ వస్తదని తెలిసినంక నీకేమనిపిస్తదంటే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా పెద్ద హెవీ ఏముండదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే ఈ లోన్ నువ్వు ఇంట్లో కూసోని అమౌంట్ నీ బ్యాంక్‌లోకి తెప్పించుకోవచ్చు. ఎట్లా అంటే వీళ్ళు కంప్లీట్ ఆన్‌లైన్ సర్విస్ ప్రొవైడ్ చేస్తారు. సో, నువ్వు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు లిస్ట్ పంపించిన డాక్యుమెంట్స్ నువ్వు 1 డేలో అరేంజ్ చేసుకొని వాళ్ళకి పంపిస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు మల్టీనేషనల్ బ్యాంక్స్‌తోని టై అప్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు మీ ఒక్క అప్లికేషన్ తీసుకొని సర్టెన్ బ్యాంక్స్‌కి అప్లై చేసి, ఆ బ్యాంక్స్ నుంచి లోన్ వస్తదా లేదా అని చెప్పేసి వితిన్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మీకు చెప్తారు. అండ్ చాలా తొందరగా చెప్తారు. సో, వాళ్ళేం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ, బి, సి అని 3 బ్యాంక్స్ ఉన్నాయి. ఈ 3 బ్యాంకులకి నీ యొక్క అప్లికేషన్ పంపిస్తారు. అండ్ ఏ అనే బ్యాంక్ ఎక్స్ అనే ఇంట్రెస్ట్‌తోని నీకు లోన్ ఇస్తా ఉంటది. బి అనే బ్యాంక్ వై అనే ఇంట్రెస్ట్‌తోని నీకు లోన్ ఇస్తా ఉంటది. సి అనే బ్యాంక్ జి అనే ఇంట్రెస్ట్‌తోని నీకు లోన్ ఇస్తా ఉంటది. అండ్ ఈ మూడిట్లో ఒకవేళ మీకు 3 బ్యాంక్స్ లోన్ ఇస్తాము. ఇంత పర్సెంటేజ్ ఎక్స్‌వైజీ అని అన్నారనుకో, వాళ్ళేం చేస్తారంటే ఏ బ్యాంక్ అయితే తక్కువ ఇంట్రెస్ట్‌తోని వస్తదో దీన్ని మీకు సజెస్ట్ చేస్తారు. అంతే కాకుండా మీకు పర్సనల్‌గా కాంటాక్ట్ అయ్యి ఈ 3 బ్యాంక్స్ మీకు లోన్ ఇస్తా అన్నది. అండ్ ఈ 3 బ్యాంక్స్‌లల్ల ఇంత ఇంట్రెస్ట్ పడతది. అండ్ మీరు రీపే చేసేటప్పుడు ఇంత అయితది. అండ్ మీకు మంత్లీ ఎంత అయితది. అండ్ ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పి మీకు ఏదైతే బెస్టో అది సజెస్ట్ చేస్తది. అయినా మీకు ఎక్కువ అనిపించి నాకింత పర్సెంటేజ్ అయితే లోన్ వద్దు అన్నారనుకోండి, మీకోసం మళ్ళీ వీళ్ళేం చేస్తారంటే బ్యాంక్‌కి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి, మీరు చెప్పిన ఇంట్రెస్ట్ రేట్‌కి వాళ్ళు ఏం చేస్తారు బ్యాంక్‌తోని నెగోషియేట్ చేస్తారు. ఎట్లా అంటే మా స్టూడెంట్‌కి ఇంత పర్సెంటేజ్ అయితేనే లోన్ తీసుకుంటాడు మీ బ్యాంక్ నుంచి అని చెప్పేసి. ఇక్కడ మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైతే తక్కువ వస్తదో అది మీరు తీసుకుంటారు. ఎంత మంచిగున్నది గదా ఆప్షన్. అసలు ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తది అట్లా? నువ్వు బ్యాంక్‌కి పోయి లోన్ అడిగితే, నేను తిప్పించుకొని ఇంత పర్సెంటేజ్‌కి ఇస్తాం. తీసుకుంటే తీసుకో లేకపోతే లేదంటారు. అట్లాంటిది గ్యాన్‌దాన్ వాళ్ళు నీకు కావాల్సిన బ్యాంక్‌లో నీకు నచ్చినంత ఇంట్రెస్ట్‌తోని ఇంట్లో కూర్చొని ఎటు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రొవైడ్ చేసాం లోన్ నువ్వు సక్కగా పోయి చదువుకోరా అంటుర్రు. ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవాల్సి మనమైతే. నీకు మేజర్‌గా టైమ్ సేవ్ అయితది. తెలుసు కదా వీసా ప్రాసెస్‌లో టైమ్ అనేది ఎంత ప్రీషియసో. సరే ఇంత హెల్ప్ చేస్తుర్రు మరి మన దగ్గర నుంచి గట్టిగానే చార్జ్ చేస్తారనుకుంటారేమో. 0% చార్జ్. నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అదేంది భయ్యా! ఇయ్యాల రేపు లాభం లేకుంటే ఎవరు చేస్తారని అంటారా? ఏమో వాళ్ళకి బ్యాంక్స్‌కి మధ్యలో ఏముందో మనకు అనవసరం గదా! మనం కావాలనుకునే అమౌంట్ మనం అనుకునే ఇంట్రెస్ట్‌తోని రావాలనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు కన్సల్టెన్సీలో జాయిన్ అయితే వాళ్ళు స్పెసిఫిక్‌గా కొన్ని యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తారు. సో, వాళ్ళకి యూనివర్సిటీస్ టై అప్ ఉంటదేమో అనుకుంటాం. సో, ఇది కూడా అట్లాంటిదే. ఉంటే ఉండొచ్చేమో, లేకపోతే లేదేమో. బట్ మనకు కావాల్సింది మనకొస్తది గదా! అని నేను చెప్తున్నానే గాకుండా మీరు కూడా పర్సనల్‌గా రీసెర్చ్ చేసుకోండి కావాలంటే. ఎందుకంటే లోన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరిక్కడ సింపుల్ మిస్టేక్ చేసినా కూడా పెద్ద అమౌంట్ పే చేసేటట్టు రెస్పాన్సిబిలిటీ వస్తది మీకు. అంతే కదా! ఇప్పుడు మనం 20,00,000, 30,00,000, 40,00,000 ఆర్ ఎల్స్ ఎక్కువ అమౌంట్ కూడా తీసుకుంటాం. అండ్ నువ్వు ఇక్కడ 0.5% ఇంట్రెస్ట్ తగ్గినా గూడా నీకు ఓవరాల్‌గా చాలా అమౌంట్ సేవ్ చేసినట్టు అనిపిస్తది. అండ్ గ్యాన్‌దాన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ఉంటది. ముక్కు సూటిగా నాకు ఈ డీటెయిల్స్ అయితే కావాలిరా భయ్ అని చెప్తారు ఫస్టే. అటు ఇటు తిప్పించుకోకుండా. అండ్ ఈ డీటెయిల్స్ గనుక మీరు ప్రొవైడ్ చేస్తే చాలా ఈజీగా అండ్ చాలా మినిమమ్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లోనే మీకైతే లోన్ అప్రూవ్ అయిద్ది. అండ్ మీ మనీ మీకు ఎంతైతే పెట్టుకున్నారో అయి మీ బ్యాంక్‌లోకి వచ్చేస్తాయి. ఎవరైతే సడన్ ప్లాన్ ఏస్తారో అబ్రాడ్ రానీకి అండ్ వాళ్ళకి లోన్ అనేది ఇంత తక్కువ టైంలో వస్తదా అనంటే, గ్యాన్‌దాన్ వాళ్ళు పక్కా మీ
స్టూడెంట్ ప్రొఫైల్‌ని బట్టే వాళ్ళు ప్రొవైడ్ జేస్తారు. లోన్ గానీ, 0% చార్జ్ గానీ, అండ్ తక్కువ ఇంట్రెస్ట్ గానీ, అండ్ వాళ్ళు మీరు రిజిస్టర్ అయిన దగ్గర నుంచి మీకు లోన్ వచ్చేదాకా అప్రూవ్ అయ్యి, డిస్బర్స్‌మెంట్ అయ్యి, మీరు యూఎస్‌కొచ్చేదాకా ఎండ్ టు ఎండ్ క్లోజింగ్ ఉంటది. అంటే మీతోని మీరు ఎప్పుడు డౌట్ ఉన్నా కాల్ చేసినా మీరు కనెక్ట్ అయితారు. సో, ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ కోసం చూస్తుర్రో ఒకసారైతే కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితేనైతే తీసుకోండి. సో, ఇదనమాట మన వీడియో. మీకు గనక మన వీడియో నచ్చితేనైతే లైక్ అయితే చేయుర్రి. అండ్ ఏమన్నా డౌట్‌లుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడుగుర్రి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాం అలా.